అరే ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదరా, ఎవరు కోటేద్దాం? ఎవరికేసేదిరా, ఎవరికి ముందు బిర్యానీ ఇస్తే మనం వాళ్ళకి వేయటమే. మరి నువ్వు? ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఓటేద్దాం. మరి నువ్వు? నేనా, మా పులిపోడి కోటేస్తా. చెత్త నాకుడు కులం, మతం, ప్రాంతం ఇవే ఓటు విలువ తెలియదు. ఈ సమాజం ఇంతే, వీళ్ళు బాగుపడ. బుద్ధి తక్కువ ఎదవలారు. ఓటు విలువ బీరు, మందు, డబ్బులతో వెలకడతారా? ఓటంటే ఒక వజ్రాయుధం లాంటిది. అది మన తలరాతను మారుస్తుంది, మన భవిష్యత్తు తరాలను ప్రభావితం చేస్తుందిరా. మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మనం వేసే ఓటు మీదే ఆధారపడుతుందిరా. ఈరోజు బీరుకి, బిర్యానీకి, డబ్బుకి నీ ఓటును అమ్ముకుంటే రేపు నీకు ప్రశ్నించే హక్కు లేకుండా పోతుందిరా. అధికారంలోకి ఎక్కిన వాడు మనల్ని తొక్కుకుంటూ పోతాడు, మనల్ని, మన సహజ సంపదను దోచుకుంటాడు. డబ్బు తీసుకొని ఓటు వేశాము కనుక మనం వారిని ఏమీ అడగలేము, నిలదీయలేము, ప్రశ్నించలేము. ఇలాంటి వారు ఉన్నంత వరకు మన సమాజం బాగుపడదురా. ఇకనైనా కళ్ళు తెరవండి. ఓటు అనేది మన భవిష్యత్తు, మన తలరాత్రి మార్చే ఆయుధమని గుర్తించండి. సరైన సమయంలో సరైన వ్యక్తికి, చదువుకున్న వారికి, సామాజిక స్పృహ ఉన్న వారికి మీరు ఓటు వేయండి. అంతేకాని నా కులపోడని, నా మతపోడని, నా ప్రాంతపోడని నువ్వు ఓటేస్తే నీ భవిష్యత్తు లేకుండా పోతుంది. దేశ భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది, మన పిల్లల భవిష్యత్తు లేకుండా పోతుంది. కనుక ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మన భవిష్యత్తుకి మీలో మార్పును తీసుకురండి. మీ యొక్క విధి విధానం, పద్ధతి మార్చుకోండి. మన యొక్క దేశాన్ని మార్చండి, మన భవిష్యత్తును మార్చండి. ఆలోచించండి మిత్రమా, ఇకనైనా ఆలోచించండి. నేను తిట్టానని మీరు బాధపడద్దు. చెప్పినటువంటి విషయాన్ని గుర్తించండి. దానిలో నేను ఎంత బాధపడితే నాకు మిమ్మల్ని తిట్టేంత కోపం వచ్చిందనే విషయాన్ని మీరు గ్రహించండి. తిట్టాననేది మీరు మనసులో పెట్టుకోవద్దు, అది నా ఉద్దేశం కాదు. ఇకనైనా మారండి, ఓటు విలువ తెలుసుకోండి, కళ్ళు తెరవండి, ఆలోచించండి. ఇకనైనా మారండి. ఓటు హక్కు విలువలు మాకు తెలియక ఎన్ని రోజులుగా ఏం చేయాలో అర్థం కాక, ఎవడు పడితే ముందు బిర్యానీ ఏది పడితే అది ఇస్తే వాడికి రూపాయి పావులాగి మేము మా ఓట్లు అమ్ముకున్నాం. ఈసారి కనుక నీతి న్యాయ నిజాయితీతో ఉన్నవాడికి మేము ఓటు సారీ అన్న, సారీ తప్పైపోయింది. ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి, ఓటు విలువ గుర్తించండి. మన వీడియో మీకు నచ్చట్లయితే, మన దేశ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని భావిస్తే 10 మందికి షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. దాని ద్వారా ఓటు విలువని అందరికీ తెలియచేయండి. రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడండి. అందరూ కూడా ఈ యొక్క ఓటు విలువని తెలుసుకునేలాగా చేయండి. ఇది నేను లైక్ల కోసం, షేర్ల కోసం చేసినటువంటి వీడియో కాదు. ఓటు విలువ ప్రతి ఒక్కరు గుర్తించాలని, మన దేశ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. దానికి మన వీడియోని మీరు షేర్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.